ప్రభువునందు అందరికీ నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. ప్రియులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన దేవుని వారులారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం అండి, మత గ్రంథం కాదండి, జ్ఞాన గ్రంథం, జ్ఞానపు ఓట, జ్ఞానపు గని. ప్రియమైన దేవుని వారులారా, ప్రతి ఒక్క వాక్యాన్ని మనం గమనించుకున్నట్టయితే బైబిల్ గ్రంథంలో ఎంతో ప్రాముఖ్యతమైనది. అలానే సకల శాస్త్రాలను అధిగమించినటువంటిదే బైబిలు. ప్రియ సహోదరులారా, దేవుని జ్ఞానంతో పాటు, దైవ జ్ఞానంతో పాటు, దేవుని మార్గంతో పాటు, అలాగే సకల శాస్త్రాలను కూడా బోధించేటటువంటిదే బైబిల్ గ్రంథం. ప్రియ సహోదరులారా, సర్వోన్నతుడు, పరమాత్ముడిగా, పరమేశ్వరుడిగా, పరమందు 1000 దూతలతో కొనియాడబడుతున్నటువంటి మహాదేవుడికి, ఆయన ప్రియకుమారుడు, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారానే నా స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని వారులారా, యేసు ప్రభు గారిని దేవుని కుమారునిగా అంగీకరించి ఆయన నామములో బాప్టిజం తీసుకొని ఆయన యాజక సమూహంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి దేవుని ప్రియ కుమారుడు అయినటువంటి యేసు ప్రభు గారి ద్వారానే వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రియ సహోదరులారా, మనం గమనించినట్టయితే, మనం చూసుకున్నట్టయితే చాలామంది యేసు ప్రభు గారిని నమ్ముకున్నాము అని అన్నారు అనుకోండి, ఏ ఒక్కరు ఇష్టపడు ప్రేమ సహోదరులారా. ప్రతి మిగతా వాటి విషయాలకి దేనికైనా సరే టైం కేటాయిస్తూ ఉంటారు, విపరీతంగా టైం కేటాయిస్తారు ప్రియమైన దేవుళ్ళు. కానీ దేవుని మాటలకి, దేవుని వాక్యానికి, దేవుని యొక్క పనికి మాత్రం టైం ఇవ్వటానికి వారికి ఉండదు. ప్రియమైన దేవుళ్ళు ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరికి నీరస యేసుప్రభు నమ్ముకున్నా, ఏంది యేసుప్రభు నమ్ముకున్నా అంటే ఆ విధంగా ఉంటుంది ప్రియమైన దేవుళ్ళు. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఇష్టపడరు, యేసుప్రభు నమ్ముకున్నామంటే ఏ ఒక్కరు కూడా ఇష్టపడరు. ప్రియమైన దేవుని వాళ్ళు ఎందుకు ఇష్టపడరు, దేనికి ఇష్టపడరు మనకు అర్థం. చూసారంటే ఎవరో కాదు ప్రియమైన దేవుని వాళ్ళరా, స్వతహాగా నాదే నేను చెప్పుకుంటున్నాను. నేను యేసుప్రభుగా నమ్ముకున్నానని చెప్పిన అంటే మా పెద్ద అన్నయ్య గారు ఉన్నారండి, ఆయన ఇంటికి వెళ్ళి అంటే డోర్ తీయటం కూడా మానేశారు. అంటే చూడండి, అంటే ప్రియమైన దేవుని వాళ్ళు ఎందుకు మాట చెప్తున్నానంటే, చాలామంది అంటే ఆయన అంటే ఒక నీరస అనమాట. ఏంటి, ఒక 3 మేకులు పీక్కోలేకపోయినాడే ఏంటి, అటువంటి వారు నమ్ముకుంటున్నారు ఏంటి అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, యేసుప్రభు గారి యొక్క ఘనత, దేవుడు ఆయనకి హెచ్చించినటువంటి, ఎంతగా హెచ్చించారో పరమ తండ్రి, మహాదేవుడు, సర్వోన్నతుడు, సృష్టికర్త, ఎందుకు అంత దేవుడి యొక్క కుటుంబాశ్రంలో కూర్చొని అంత సుఖభోగాలు అనుభవించవలసినటువంటి మహానుభావుడు, త్యాగమూర్తి, ప్రేమమూర్తి, కరుణామూర్తి ఎందుకు వచ్చాడన్న సంగతి, అసలు ఆయన వచ్చాడన్న కాన్సెప్ట్, ఆయన ఎందుకు వచ్చాడన్నటువంటి విషయాన్ని గ్రహించలేక జనాలు అంటే ఉన్నటువంటి యొక్క మన యొక్క లోకం ఆయన్ని ఆ విధంగా అనుకుంటుంటారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, లోక పాపాలు మోసుకెళ్ళడం అనేది అంత తేలికైన పని కాదు. ప్రియ సహోదరులారా, అంతటి సుఖాన్ని అనిపించవలసిన వాడు, ఆయన దేవుడు కుటుంబాన్ని కూర్చున్నటువంటి వ్యక్తి ఎందుకు వచ్చారు, భూలోకాన్ని రావాల్సిన పనే వచ్చింది, ఎవరి నిమిత్తం వచ్చారు, దేని నిమిత్తం వచ్చారు అనేటువంటిది గ్రహించలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. ప్రియ సహోదరులారా, మనం చూసుకున్నట్టయితే దేవుడు యేసుప్రభు గారిని పరిశుద్ధాత్మతో అభిషేకించి ఎంతగానో ఆయన్ని హెచ్చించి ఈ యొక్క భూలోకానికి పంపడం జరిగింది. ప్రియ సహోదరులారా, మత్తయి సువార్త 9వ అధ్యాయం 1-2 చదువుకున్నట్టయితే, తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువు గల ఒక మంచం పట్టి ఉన్నట్టు ఒక ఆయనను ఆయన ఎదుగు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూసారా, యేసు ప్రభువు స్వస్థపరుస్తారన్నటువంటి నమ్మకము, విశ్వాసము వారికి ఉన్నది కనుకనే ఎక్కడ తీసుకొచ్చారండి, యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. యేసు ఏం చేశారండి, యేసు ప్రభు ఏమన్నారండి, వారి విశ్వాసము చూసి, కుమారుడా, పుట్టినోట్లో బిడ్డ, కుమారుడా, ధైర్యంగా ఉంటుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు ఆయనతో చెప్పాను. ఏంటండి, ఆయనకున్న రోగం ఏంటండి, పక్షవాతం. యేసుప్రభు గారు ఏం చేస్తున్నారండి, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అంటున్నారు. ఏంటండి ఇది, ఎంత డిఫరెన్స్ చూసారు మాట.
చూసారా, ఆయన తీసుకొచ్చింది జబ్బుకు తీసుకొచ్చారు. జబ్బు బాగు చేస్తాడని విశ్వాసంతో తీసుకొచ్చారు. యేసుప్రభు ఏమంటున్నారంటే నీ పాపం క్షమించబడి ఉన్నావు అంటున్నారు. చూసారా ప్రియ సహోదరులారా, మనం గమనించినట్టయితే జబ్బు పోవడానికి నమ్మదు ఉంటుంది. మెడికల్ షాప్కి వెళ్తే ఏమంటారండి, నా తలనొప్పికి మందు ఏమంటే ట్యాబ్లెట్ ఇస్తారు కదా. నాకు జబ్బు ఉన్నదంటే పలానా జబ్బు ఉంది, జ్వరం ఉందంటే జ్వరం పోవాలని అంటే ట్యాబ్లెట్ ఇస్తారు కదా, ఇస్తారా లేదా? అలాగే కడుపులో నొప్పి ఉందన్న కడుపులో పోవాలని అంటే ట్యాబ్లెట్ ఇస్తారా లేదా? ప్రియమైన దేవుని వాళ్ళారా, నా పాపం పోవాలంటే ట్యాబ్లెట్ ఇవ్వాలంటే ఇస్తాడా? నా పాపం పోవాలంటే ఒక ట్యాబ్లెట్ ఇవ్వండి అంటే మా మెడికల్ షాప్ ఇస్తాడు. పాపం పోవాలా ఏంటండి, పాపం పోవడానికి మాది మందులు లేవండి అంటారు. కానీ ఇక్కడేమన్నారు యేసు ప్రభు, చూడండి చూశారు కదా వారి విశ్వాసం. అంటే ఎంత విశ్వాసం పెట్టుకుని యేసు ప్రభు మీద వచ్చారు వాళ్ళు. ఫస్ట్ ఏం చెప్పాడంటే ఆయన నీ పాపములు క్షమించబడి అంటే ఆ విశ్వాసాన్ని బట్టి, ఎంత విశ్వాసాన్ని బట్టి, వారి యొక్క విశ్వాసాన్ని బట్టి, వారి యొక్క అకుంఠిత దీక్షను బట్టి, ఆయన పైన నమ్మకాన్ని బట్టి, ఆయన పైనటువంటి కృషిని బట్టి, అంటే ప్రియమైన దేవుని వల్లరా ఆ విశ్వాసం అనేటటువంటి పదానికి అంతటి ఘనత ఉంది, అంతటి విలువ ఉంది. ప్రియమైన దేవుని వల్లరా చూశారు కదా, నీ పాపములు క్షమించబడిన అంటే మనకు మార్కెట్లో అమ్ముతూ ఉంటారు కదా, ఒక చీర కొంటే 2 చీరలు ఫ్రీ, ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ, ఒకటి కొంటే ఇంట్లో ఫ్రీ అంటుంటారు కదా. ఇక్కడ ఏమైందండి, ఏం చేశారు యేసు ప్రభు గారు? ఫస్ట్ ఆయన పాపాన్ని క్షమించబడి అన్నారు. తర్వాత ఆయనతో చెప్పిన ఆయనను పాపములు చూసారా, పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం గలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి ఆ పక్షవాయువు గలవాడిని చూచి నీవు లేచి నీ మంచమును ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. మనం గమనించే ప్రేమ దేవునిలో ఎన్ని అద్భుతాలు జరిగాయండి. ఇక్కడ పాపం క్షమించబడింది, రోగం తగ్గింది. ఎన్ని అయినాయండి? 1+2 చూశారు కదా. ప్రేమ దేవుని వలన అంతటి మహత్తరమైనటువంటి వ్యక్తులు ప్రేమ దేవుని వలన. అలానే అంటే ఈ విధంగా అంటే ఏంటి, పాపమే ఫస్ట్ ఇచ్చేసుకుంటానంటే ఏంటి, పాపాన్ని క్షమించాను అంటారేంటి, ఫస్ట్ నీ పాపం క్షమించబడింది అంటారేంటి? చూశారు కదా. మరి ప్రియమ దేవుని వలన పక్షవాయువు పాపం 2 పోయినంటే ఆ విశ్వాసంలో ఉన్నటువంటి విశ్వాసం చూశారు కదా. విశ్వాసులకు తండ్రి అబ్రహాం గారు కూడా ఏం క్రియ చేశారండి, ఆయన యొక్క ఒకనొక కుమారుని ఇస్సాకుని బలివ్వడానికి సిద్ధపడగా ఆయన విశ్వాసాన్ని గమనించి విశ్వాసుల తండ్రిగా దేవుడు ఆయనకి ఇచ్చారు. చూసారు, అందుకనే యేసుప్రభు గారికి ఏమి ఇచ్చారండి, ఆయనను పాపమును క్షమించుటూ భూమి మీద మనుష్య కుమారునికి అధికారం ఉన్నది. చూడండి ఎలా పంపించారో ప్రియమైన దేవుని వలరా. అలాగే ఇంకో వ్యక్తిని మనం చూసుకున్నట్టయితే లూకాసు వార్త 7వ అధ్యాయం 48-49 చూసుకున్నట్టయితే నీ పాపలు క్షమించబడి ఉన్నాయని ఆమెతో చెప్పెను. ప్రియమైన దేవుని వలరా, యేసు ప్రభు గారికి ఒక భోజనంకి వస్తారు కదా, విశ్వాస ఇంటికి భోజనంకి వచ్చేటప్పుడు పాపాత్మురాలైనటువంటి స్త్రీ వస్తుంది. ఎవరండి? పాపాత్మురాలైన స్త్రీ, పాపం చేసేటటువంటి స్త్రీ వస్తుంది. వచ్చి చాటుగా ఇదే ఆయనకి అత్తరు పోస్తుంది, పాదాలకి అస్తరు పోస్తుంది అనమాట. ప్రియమైన దేవుని వల్లరా ఎంతటి విశ్వాసం అంటే యేసు ప్రభువుని తాకితే, యేసు ప్రభువుని ముడితే ఆమె పాపం పోతుందన్నటువంటి విశ్వాసం ఆమె గుండెల నిండా నింపుకొని ఉన్నది కనుకనే ఆమె రావడం జరిగింది. ప్రియమైన దేవుని వల్లరా ఆ భోజనం వచ్చే సమయంలో ఆయనకు ఆ పాదాలకి అత్తరు పోస్తూ ఉంటుంది. పోసినప్పుడు ఏమన్నారండి ఆయన నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో చెప్పెను. అందుకు ఆయన చూసారా ఏమన్నాడండి, నీ విశ్వాసము నిన్ను రక్షించును, సమాధానము గలదానివై వెళ్ళుము. అంత విశ్వాసం ఉండాలి ప్రేమ దేవుని వల్ల. విశ్వాసం అంటే చిన్నది కాదు. విశ్వాసం అంటే నిలబెట్టుకోవాలంటే అంత మాటల పని కాదు. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. ప్రేమ దేవుని వల్లరా ఎంత అకుంఠిత దీక్షతో దేవుని యొక్క మార్గంలో మనం ఉండాలంటే చూశారు కదా. యేసుప్రభు నమ్ముకున్నామంటేనే అసలు ఎవరైనా ఇష్టపడే వ్యక్తులు ఉండరు. ఏంటి పోయి యేసుప్రభు నమ్ముకున్నాను అంటారు. కానీ ఎంతటి మహోన్నతుడు చూశారు కదా. ప్రేమ దేవుని వల్లరా దేవుని యొక్క మన్ననలు పొంది, దేవుని యొక్క ఇది పొంది, అధికారం పొంది ప్రతి ఒక్కరిని బాగు చేసేటువంటి పరిస్థితులు ఉన్నారు. ప్రేమ దేవుని వల్లరా
మొదటి యోహాను 5:4 దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. విశ్వాసం ఉంటే లోకాన్ని జయించేస్తారంట. ఎంతటి అద్భుతమండి ప్రియ సహోదరులరా. మొదటి యోహాను 5:4 ఎంత ఎటువంటి మహత్వమైన మాట రాయబడి ఉందండి. చూసారే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. చూసారా, దేవుని ఉండాలి. దేవుని నీ యొక్క మాటలు, నీ ఆత్మలో, నీ హృదయంలో, నీ మనసు నిండా దేవుడు ఉండాలి. దేవుని మూలం పుట్టిన వల్ల లోకమును జయించుదురు. చూసారా, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. విశ్వాసం ఉండాలి. ప్రియమైన దేవుని 5వ అధ్యాయం చూసుకున్నట్టయితే, యేసు దేవుడు కుమారుడు నమ్మువాడు తప్ప లోకమును జయించిన వాడెవడు. చూసారా, నీ విశ్వాసం ఎలా ఉండాలండి? నీ విశ్వాసం దేని మీద ఉండాలండి? నీ విశ్వాసం ఇట్టుదే ఉండాలండి. యేసు ప్రభు దేవుడు కుమారుడు అని చెప్పి నీ విశ్వాసం ఉంటే నువ్వు లోకాన్ని జయించేస్తావు. చూసారా, లోకాన్ని జయించేటటువంటి శక్తి నీలో వస్తుంది. ప్రియమైన దేవుని విశ్వాసానికి అంతటి ఘనత ఉంది. ఆ విశ్వాసాన్ని కాపాడుకునే స్థితిలో మనం ఉంటున్నామా? చూసారా, 2 తిమోతి 4:7 ఏం చెప్తున్నారండి పౌలు గారు? మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. చూసారా, ఎంతటి మహోన్నతుడు పౌలు గారు. చూసారు కదా ప్రియమైన దేవుని వల్ల మంచి పోరాటం పోరాడాడంట. నా పరుగు కడముట్టించింది విశ్వాసం, చివరి వరకు విశ్వాసం కాపాడుకున్నాడు. ప్రియమైన దేవుని వల్లరా మనం ఎంతగా ఉండాలంటే ఆ విశ్వాసాన్ని కాపాడుకునేదానికి వస్తాయి కష్టాలు, వస్తాయి నష్టాలు వస్తాయి, కుటుంబం విలువేస్తారు, మొత్తం ఇదవుతుంది. కానీ ఇంతటి మహత్తరమైన వ్యక్తిని నమ్ముకున్నాం కనుకనే ఆయన ఉన్నటువంటి ఎందుకు వచ్చాడు, ఆయన దేనికి వచ్చాడని తెలుసుకోగలిగినట్టయితే, అరే మన పాపాల నిమిత్తం ఆయన వచ్చి బలి గావించబడ్డాడు కదా అన్నటువంటి విశ్వాసాన్ని చివరి నిర్ణయించుకోగలిగినట్టయితే మనం ధన్యులం. ప్రియమైన దేవుని వలన 2 తిమోతి 2:1 నా కుమారుడా, క్రీస్తునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. బలవంతుడు కావాలి. నువ్వు ఎంత బలవంతుడు కావాలంటే ప్రియమైన దేవుని వల్ల చాలా శక్తిమంతుడు కావాలి. చూసారా, క్రీస్తు యొక్క మంచి 5:3 క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించము. ఒక్క బలవంతుడే కాదు, శ్రమ కూడా అనుభవించాలి. చూసారు కదా ఎంతటి శ్రమ అనుభవించారండి ఆయన, ఎంతటి శ్రమ అనుభవించారండి ప్రియమైన దేవుని వల్లరా. యోహాను సువార్త 11:25-26 అందుకు యేసు, పునరుత్థానము నేనే, జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. చూసారా, ఎంత అద్భుతమైన మాట. ఇంత ధైర్యంగా ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పేటటువంటి సత్తా ఉన్నదా ప్రియమైన దేవుని వల్ల? చూసారు కదా, అందుకు యేసు, పునరుద్ధానము నేనే, జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బతికిపోతాడు. చూసారా, యేసుప్రభు వచ్చేటప్పుడు నువ్వు చనిపోయినావు అనుకో, బతికిస్తాడు. ఏమండి, నిన్ను బతికిస్తాడు అంటే నీకు చావు ఉండదు. ప్రియమైన దేవుని వల్ల 26 బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఆయన వచ్చేటప్పుడు నువ్వు బ్రతుకున్నావు అనుకోండి, ఇంక చనిపోయే పరిస్థితి ఉండదు, డైరెక్ట్ తీసుకుని వెళ్ళిపోతావు పరలోకానికి. ప్రియమైన దేవుని వల్ల అంతటి మహత్తరమైనటువంటి అద్భుతకరమైనటువంటి త్యాగశీలి, కరుణామయుడు, ప్రేమామయుడు, దయామయుడు, దయా సంకల్పుడు, ప్రియమైన దేవుని వల్లరా దయాలత్వం కల వ్యక్తి. అందుకనే విశ్వాసాన్ని ఈ విధంగా నిలబెట్టుకోగలుగుతున్నావు. చూశారు కదా, 1 యోహాను 3:8 అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. చూసారా, అపవాది యొక్క క్రియలను లయపరచడానికే ఆయన ఇక్కడికి వచ్చాడు. కానీ అపవాది మొదటి నుంచి పాపమే చేస్తున్నాడు, పాపం చేస్తూనే ఉన్నాడు. పాపం చేయటానికే వచ్చాడు, పాపం చేయటానికి ఇదేయాడు. కానీ పాపము చేయవాడు అపవాది సంబంధి. ఎవరైతే పాపం చేస్తుంటాడో ఆయన ఇంకా అపవాది సంబంధి ఎట్టి పరిస్థితిలో దేవుని యొక్క మార్గానికి రావడానికి ఇష్టపెట్టుకోడు, దేవుని యొక్క మార్గంలో ఉండలేడు. ప్రియమైన దేవుని వల్లరా, అందుకనే వాని క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడి లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని వల్లరా అంటే ఆయన క్రియలు లయపరిచి మనల్ని పరలోకానికి దేవుని వద్దకు చేర్చడానికి మధ్యవర్తిగా ఉన్నటువంటి దేవునికి నరునికి మధ్యగా ఉన్నటువంటి క్రీస్తు యేసు నరుడు. ప్రియమైన దేవుడు రోమ 5:1-2 కాబట్టి విశ్వాసము మూలమున మనము
నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము. ఎవరి ద్వారా అండి? ఎవరి ద్వారా సమాధానం కలిగి ఉంటారండి? యేసుక్రీస్తు ద్వారానే సమాధానం కలిగి ఉంటాం. ప్రియమైన దేవుని వల్లరా, నువ్వు వెళ్ళాలంటే, దేవుని దగ్గర సమాధానం ఉండాలంటే, దేవుని యొక్క మన్నలను పొందాలంటే, దేవుని యొక్క పరలోకానికి చేరాలనుకుంటే ఆయన యొక్క ఇదే చూసారా, యేసుక్రీస్తు ద్వారా దేవుని మంద అంటే నీ విశ్వాసం చివరి వరకు యేసుప్రభు గారి మీదనే ఉండాలి. యేసుప్రభు గారి మీదనే ఉండాలి. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసమున ఈ క్రియందు పరిశుద్ధులము అందులో నిలిచి, చూసారు ప్రియమైన దేవుని పరిశుద్ధంగా అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. ప్రియమైన దేవుని వల్లరా, చూసారా, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ క్రియలందు ప్రవేశింపగలవారమై చూసారా, అందులో నిలిచి ఉండి ప్రియమైన దేవుని వలన దేవుని మహిమ పొందగలుగుతున్నాం. అంతేకాదు శ్రమ, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమలందును పడుదుము. కష్టాల్లో కూడా అతిశయపడాలి. కష్టం వస్తుందని కురుంగిపోకూడదు. కష్టం వస్తుందని చెప్పేసి దేవుని విడిచిపెట్టకూడదు. ప్రియమైన దేవుని వల్ల కష్టం వస్తుందని చెప్పేసి పారిపోకూడదు. శ్రమలందు కూడా అతిశయపడాలి, సంతోషించాలి, ఆనందించాలి. నీ కష్టంలోని ఆనందాన్ని ఎదిగేవారిగా ఉండాలి. ప్రియమైన దేవుని వల్ల యేసుప్రభు కష్టపడలేదు, ఎంతో ఇదే కదా. అందుకని ప్రియమైన దేవుని వల్ల ఇంతటి మాత్రమైనటువంటి శాఖపురుషుడు, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ యేసుప్రభు ఒకలే శాఖపురుషుడు. ఆయన అంతటి మాత్రమైన వ్యక్తిని మీద విశ్వాసం ఉంచగలిగినట్టయితే ఏమొస్తుందండి? నీ పాపాలు పోతున్నాయి, నీ జబ్బులు పోతున్నాయి. నీ పాపం క్షమించబడుతుంది, జబ్బు పోతుంది, ముఖ్యంగా పాపం క్షమించబడుతుంది. చూసారా, పాపం క్షమించబడడం అనేది అంత చిన్న మాట కాదు, అంత తక్కువైన మాట కాదు, అంత తేలికైన మాట కాదు. ప్రియమైన దేవుని వల్లరా, అందుకని చివరి వరకు నిలబెట్టుకోండి. హెబ్రీ 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. చివరి వరకు నిలబెట్టుకోగలవా ప్రియమైన దేవుని వల్లరా? ప్రియ సహోదరులారా, చివరి వరకు విశ్వాసము చూసారా లేకుండా దేవుడికి ఇష్టడై ఉండే కష్టము. విశ్వాసం ఉంచగలుగుతుంటావా? చివరి వరకు నమ్మి విశ్వాసం ఉంటే పరలోకం, లేదంటే నరకం. ప్రియమైన దేవుని వలన పాతాళ లోకం. దేనికి వెళ్ళటానికి మన యొక్క సిద్ధపాటు ఉన్నదో గమనించుకోమని చెప్పి కోరుకుంటూ, ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క మార్గంలో నడాలని చెప్పి మహోన్నతమైన మార్గాన్ని ఇచ్చినటువంటి, నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమని చెప్పినటువంటి మహా శకపురుషుడైన యేసుక్రీస్తు వారిని, ప్రియమైన దేవుని వల్ల దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, పరమాత్మ ఉన్నటువంటి మహాతండ్రికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ అందరికీ వందలని పాట పాడుకుందాం. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, నీ కృపా ఇది నీ కృపా ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, నీ కృపా. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీళ్లు తుడచి నన్నాదరించినది. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీళ్లు
కన్నీళ్లు తుడచి నన్నాదరించినది నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా. మూర్ఖులకు ఈ తరముకు నన్ను వేరు చేసి పరలోక పౌరత్వం నాకు ఇచ్చినది. మూర్ఖులకు ఈ తరముకు నన్ను వేరు చేసి పరలోక పౌరత్వం నాకు ఇచ్చినది నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా. దేవదూతలి చేయని ఈ దివ్య సేవను అల్పుడనైనా నాకు అప్పగించినది. దేవదూతలి చేయని ఈ దివ్య సేవను అల్పుడనైనా నాకు అప్పగించినది నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. అందరికీ వందనాలండి. ఆ దేవాది దేవునికి, పరమ తండ్రికి, సర్వోన్నతుడికి, ఆయన ప్రియ కుమారుడు అందరికీ ప్రభు యేసు ప్రభు ద్వారానే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, ప్రియ సహోదరుల, ప్రియులారా, వాక్యం నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, ప్రతి ఒక్కరికి పంపించవలసిందిగా కోరుకుంటూ మీ ఈశ్వరరావు. అందరికీ వందనాలండి.